నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన దోశలు చూడండి ఎంత బాగున్నాయో, క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా, అలాగే మెత్తగా ఉండే ఇడ్లీలు చాలా బాగుంటాయి. మనకు నచ్చిన చట్నీతో కానీ, సాంబార్తో కానీ, లేదు చికెన్ మటన్ పులుసు, తర్వాత పాయ అంటాం కదా, అందులోకి సూపర్గా ఉంటుంది. కాబట్టి మనం ఒకే పిండండి, అది రేషన్ బియ్యంతో. చూడండి ఎంత బాగున్నాయో కదూ. ఆ రేషన్ బియ్యంని ఉపయోగించుకొని ఒకే పిండితో మనం దోశ ఇడ్లీ రెండు చేసుకోవచ్చు. కాబట్టి మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చూడండి, ఇడ్లీలు అనేటివి ఎంత బాగున్నాయో, చాలా స్మూత్గా ఉన్నాయి చూడండి. అలాగే దోశలు. కాబట్టి మనం ఒకే పిండిని యూస్ చేసుకొని ఈ రెండు ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఇలాంటి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ సైజ్ గ్లాస్తో రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఇవి పచ్చి బియ్యము. మనం ఒక మెజర్మెంట్ని తీసుకోవాలి. నేను ఈ సైజ్ గ్లాస్తో వేస్తున్నాను. చూడండి, ఈ రేషన్ బియ్యంతో అయితే మనకు దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను ఒక 4 గ్లాసుల పచ్చి బియ్యం వేస్తున్నాను. ఇలా ఫుల్గా తీసుకోవాలి. 4 గ్లాసులు వేసాను. తర్వాత అదే గ్లాస్తో 2 గ్లాసుల ఇడ్లీ రైస్ అండి. మామూలుగా మనకు చిన్న చిన్న షాపుల్లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ అడిగితే ఇస్తారు. చూడండి ఈ విధంగా ఉంటాయి. అన్నం వండుకుని బాయిల్డ్ రైస్ వేరే, ఇది ఇడ్లీ రైస్ అండి. టిఫిన్ రైస్ అంటే ఇస్తారు. ఇదే గ్లాస్తో ఒక 2 గ్లాసులు వేసుకోవాలి ఇప్పుడు బియ్యము. తరువాత మెయిన్ మనకు ఇడ్లీ కానీ దోశ కానీ రావాలంటే చూడండి, మినపగుండ్లు అనేది ఈ విధంగా ఉండాలి. పాలిష్ తక్కువగా ఉంటాయి. నేను ఏ పప్పు వాడతానో చూపిస్తాను. చూడండి, శ్రీ డబుల్ లక్ష్మి మినపగుండ్లు. ఇవి చాలా బాగుంటాయి. మనము మినపప్పు గారెలు, తర్వాత ఇలా ఇడ్లీ దోశకైతే చూడండి ఇవైతే బాగుంటాయి. కొంచెం పాలిష్ అనేది తక్కువగా ఉంటాయి. మనకు ఇడ్లీలు దోశలు బాగా వస్తాయి. 1 గ్లాసు పైకి మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు వేసుకొని ముందుగా ఒక మూడు సార్లు ఈ బియ్యంని కడుక్కోవాలి, వాష్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఒక 3 సార్లు ఈ బియ్యంని బాగా వాష్ చేసేసాను. మామూలుగా ఈ కొలతతో మనం వేసిన బియ్య పిండితో అదే ఇడ్లీ దోశ రెండు చేసుకోవచ్చు. తర్వాత ఇడ్లీకి సపరేట్గా మనం చేసుకోవచ్చు. తర్వాత దోశకు మాత్రమే ఉప్పుడు బియ్యం లేకుండా అలా చేసుకోవచ్చు. కానీ ఈ ఇడ్లీ పిండిని మనం ఈరోజు చేసేదాన్ని ఇడ్లీ దోశ రెండు వాడుకోవచ్చు. నేను మిగిలినవి ఇంకొకసారి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ నిండుగా నీళ్లు వేసేసుకోవాలి. తర్వాత మనకు దోశ రుచిగా ఉండాలంటే, అలాగే ఇడ్లీ కూడా రుచిగా ఉండాలంటే మెంతులు అనేది వేసుకోవాలి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ క్వాంటిటీకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి. ఎందుకంటే మనం ఇడ్లీ దోశ రెండుకు వాడుతున్నాం కాబట్టి కొద్దిగా తగ్గించుకోవాలి. అదే మనం ఇడ్లీ చేయకుండా దోశ మాత్రమే వేసుకున్నామంటే 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 చేస్తున్నాను కాబట్టి 1/2 టీ స్పూన్ మెంతులు వేశాను. ఆ మెంతులు అనేది మనం చివరగా వేసుకోవాలి బియ్యం కడుక్కున్న తర్వాత. ఇప్పుడు మూత పెట్టేసుకొని మినిమం ఒక 5-6 గంటలన్నా ఈ బియ్యం అనేది నానాలి. మామూలుగా మనం పొద్దున్నే కానీ ఇలా నానబెట్టేసామంటే సాయంత్రం 5-6కి మనం మిక్సీలో వేస్తున్నానండి. నేను మిక్సీలో కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు కానీ ఇడ్లీలు కానీ. ఆ మిక్సీ రుబ్బుకునేదానికి మనకు పిండి అనేది బాగా మెత్తగా మెదుగుతుంది. మనం అప్పటికప్పుడు పోసి ఆడించామంటే మనకు దోశలు కానీ ఇడ్లీలు కానీ అంత బాగా రావు. లేదు, ఒక 8 గంటలు కూడా మనం బియ్యం నానబెట్టామంటే దోశలు కానీ ఇడ్లీలు కానీ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చూద్దామండి, సాయంత్రం అయింది. బియ్యము బాగా నానిపోయాయి. ఈ బియ్యాన్ని మళ్ళీ ఒక 3 సార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని నేను శుభ్రంగా వాష్ చేసేసాను. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి అటుకులండి. మామూలుగా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. టిఫిన్ అటుకులు అంటే ఇస్తారు. వీటిని కూడా మనం 1 గ్లాస్ తీసుకోవాలి. మనం బియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 1 గ్లాస్ తీసుకొని వీటిని కూడా ఒక 4 సార్లు బాగా కడిగేసేసి పెట్టుకోవాలి. ఆ బియ్యం రుబ్బుకునే లోపల ఈ అటుకులు అనేది నానిపోతాయి. కొంచెం వీటిని బాగా ఇలా అనేసి వాష్ చేసేసుకోవాలి. తెల్లగా ఉంటేనే మనకు అటుకులు ఇడ్లీ కానీ దోశ కానీ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకొని నానబెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బియ్యం వేసేసుకొని మనం ఆ బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, మంచినీళ్ళు వేసి పెడతాం కదా, ఆ నీళ్ళతోనే మనం
మిక్సీ పట్టేసుకోవాలి. ఆ నీళ్ళే కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అలాగని బరగ్గా కాకుండా చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇడ్లీ దోశ రెండింటికి ఉండే విధంగా మనం పిండిని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగిలినది కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు పిండి మనకు పొంగుతుంది కాబట్టి కొంచెం ఇలా కొద్దిగా పెద్ద గిన్నెగా ఉండేది తీసేసుకొని పిండినంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు బియ్యం అంతా మిక్సీ పట్టడం అయిపోయింది. ఇప్పుడు మనం అటుకులని మిక్సీ వేసేసుకోవాలి. చూడండి, అటుకులు కూడా బాగా నానిపోయాయి. మనకు అటుకులు నానలేదనుకోండి, మనకు మధ్యలో ఇలా కొంచెం తొక్కుగా ఉంటుంది, సరిగా మెదక్కుండా. సో ఇప్పుడు ఇది కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నీళ్లు వంపకుండా ఈ నీళ్లతో పాటు ఈ అటుకుల్ని వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, దీన్ని కూడా ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి. ఇది కూడా అందులో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా ఇలా గరిటతో బాగా కలిపేసేసుకోవాలి. నేనైతే ఉప్పును వేయనండి. మామూలుగా ఎండాకాలం అయితే ఉప్పు వేయకూడదు. మనం ఉప్పు వేసామంటే తొందరగా మనకు పిండి అనేది పులిసిపోతుంది. అదే చలికాలం అయితే మనం కొద్దిగా సాల్ట్ కానీ ఉప్పు కానీ మిక్స్ చేసేసి పెట్టేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసేసుకోవాలి, అంతా కలిసేటట్టు. చూసారు కదా, పిండి అనేది మనకు ఈ విధంగా ఉండాలి, మరి నీళ్ళగా లేకుండా. ఇప్పుడు మూత పెట్టేసుకొని పిండిని నైట్ అంతా అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయానికి మనకు పిండి అనేది బాగా పొంగుతుంది. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మార్నింగ్ అయింది, మనకు ఈ దోశ పిండి అనేది బాగా ఇలా పొంగింది. ఇప్పుడు మనం ఈ పిండిని మనకు ఎంత కావాలనో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, లేకపోతే ఈ పిండి అంతా కూడా బాగా పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండినంతా ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనం వాడుకునే పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండిలో సాల్ట్ వేసుకుందాం కొద్దిగా, అలాగే కొద్దిగా వంట సోడా, కొద్దిగా నీళ్లు వేసేసుకొని మనం బ్యాటర్ని రెడీ చేసేసుకోవాలి. ఇడ్లీ దోశ రెండు వేస్తున్నాం కాబట్టి మరి నీళ్ళగా కలుపుకోకూడదు. పిండినంతా కూడా ఇలా ఫ్లఫీగా చేసుకోవాలి. ఇలా అనేసుకున్నామంటే పిండి అంతా కూడా ఇలా చూడండి బాగా ఇలా పొంగుతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందు ఇడ్లీ పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసేసుకొని ఒక 2 గ్లాసుల నీళ్లు వేసి పెట్టేశాను. ఈ నీళ్లు బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలకి నూనెని ఇలా బ్రష్తో అప్లై చేసేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని వేసేసుకుందాం. మరీ ఫుల్గా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి. అయితే మనకు రేషన్ బియ్యం కాబట్టి కొంచెం కలర్ అనేది మెంతులు కూడా వేసాం, కొద్దిగా లైట్గా కలర్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టేద్దాము. ఇదే విధంగా మిగిలిన ప్లేట్లో కూడా వేసేసుకోవాలి పిండిని. ఇలా కూడా మనం ప్లేట్ వేసేసుకొని పిండిని వేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో ఒక 8 నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఇలా 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 వేసేసామంటే మనకు నీట్గా వస్తుంది రౌండ్గా ఇడ్లీ కూడా. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఓకే అండి, చూద్దాము. 8 నిమిషాలు అయింది. మళ్ళీ మనం ఎక్కువ పెట్టామంటే గట్టిగా అయిపోతాయి. చూడండి, కొద్దిగా మనం చేతి నీళ్ళు తడుపుకొని చూస్తే చూడండి ఇడ్లీ కూడా ఫ్లఫీగా వచ్చింది, అలాగే కలర్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని దోశ వేసేసుకుందాము. మనం వెంటనే ఇడ్లీ తీయకూడదండి. మినిమం ఒక 4 నిమిషాలన్నా అలాగే ఉంచామంటే
మనకు నీట్గా వచ్చేస్తుంది ఇడ్లీ అనేది. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా కొంచెం ఉల్లిపాయను రుద్దామంటే మనకు దోశ బాగా వస్తుంది. అలాగే ఆ దోశ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. నా దగ్గర ఇంకా దోశ ప్యాన్స్ ఉన్నాయండి, కానీ నాకు ఈ ప్యాన్లో అయితేనే దోశ అనేది బాగా వస్తుంది. పల్లి నూనెతో కానీ దోశ వేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ముందు ప్యాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని దోశ వేసేసుకోవాలి. మనం హై ఫ్లేమ్ పెట్టి దోశ వేసామంటే ఆ దోశ మనం వేసే లోపల ఎర్రగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా దోశను వేసేసుకోవాలి. మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు పిండిలో. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. మామూలుగా మనకు ఇడ్లీ అనేది ఫస్ట్ డే కంటే కూడా మరుసటి రోజుకి బాగా వస్తుంది. దోశ మాత్రం ఫస్ట్ డే కూడా బాగా వస్తుంది. తిప్పేసుకుందాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇంకా కావాలంటే మనం రోస్ట్గా వేసుకోవచ్చు. ఇదే పిండితో మెత్తగా, కొంతమంది మెత్తగా ఇష్టపడతారండి, అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాలిపోయింది, తీసేసుకుందాము. తర్వాత ఉత్త దోశకే ఇంకొక మెథడ్ ఉంది. తర్వాత ఇదే ఇడ్లీ దోశకు కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో ఈ పిండిని అనేది వేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి ఎంత రోస్ట్గా వచ్చిందో. మనం మామూలుగా మసాలా దోశ, తర్వాత కారం దోశ, సో అలా డిఫరెంట్ స్టైల్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, మంచి కలర్ వచ్చింది. అలాగే ఇడ్లీలు కూడా సూపర్గా వచ్చాయి. ఇప్పుడు దోశని ప్లేట్లో వేసేసుకుందాము. అలాగే ఇంకొకటి కూడా వేసేసుకుందాము. ఇదే పిండితో మనం ఊతప్పం, బోండాలు, తర్వాత చాలా రకాలుగా మనం చేసేసుకోవచ్చు ఈ పిండిని యూస్ చేసుకొని. గుంత పొంగడాలు, సో అలా. కాబట్టి ఈ మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. తర్వాత మనం ఈరోజు అటుకులు వేసాం. మామూలుగా అయితే ముందైతే మనం అన్నం వేసి దోశలు చేసుకుంటూ ఉండేవాళ్ళం, కానీ మనం అన్నం వేసి ఎక్కువ రోజులు పిండిని స్టోర్ చేయకూడదు. కాబట్టి కొద్దిగా మనం పిండిని ఈ విధంగా వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నం వేసే దోశలు కూడా. నేను అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇడ్లీ తీసేసుకుందాము. కొద్దిగా నీళ్లు తీసుకొని ఒక స్పూన్తో, చూడండి స్పూన్ కూడా ఇలా ఉండాలి, ఇలా ఫస్ట్ ఇలా చుట్టూ నీళ్లు వేసేసుకొని నీట్గా తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా నీట్గా వచ్చేసింది మనకు ఇడ్లీ అనేది. కింద ప్లేట్లో చాలా స్మూత్గా వస్తాయి ఎప్పుడైనా కూడా మనకు, ఈ 2 ప్లేట్ల కంటే కూడా. ఓకే అండి, చూసారు కదా మనకు క్రిస్పీగా మంచి కలర్లో దోశ, అలాగే తెల్లగా వచ్చాయి చూడండి, సాఫ్ట్గా, చూడండి స్పాంజిల్లాగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత బాగున్నాయో ఇడ్లీలు. వేడివేడిగా మనకు నచ్చిన చట్నీతో, అలాగే సాంబార్, మటన్ పులుసు, చికెన్ పులుసు, పాయ, సో దేంతో అయినా మనం రుచి చూడొచ్చు. కాబట్టి తప్పకుండా మీరు ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మిగిలినవి కూడా నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. దోశ కూడా చూడండి, చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.